అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఎన్హెచ్ఆర్సీ బృందం సంగారెడ్డి జైలుకు వెళ్లనుంది. జైలులో రైతులతో భేటీ కాబోతోంది. కలెక్టర్ ఇతర అధికారులపై దాడి అనంతరం పరిణామాలపై విచారణ చేయనుంది. ఈ విచారణ రేపటి వరకు కొనసాగుతోంది. స్థానిక గిరిజనులపై పోలీసులు దాడి చేశారని, అక్రమంగా అరెస్టు చేశారని ఎన్హెచ్ఆర్సీకి అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టింది. ఇప్పటికే లగచర్ల దాడిపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా నిన్లా విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్, 2 ఇన్స్పెక్టర్లు రోహిత్ సింగ్, ప్రకాష్ శర్మ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాకు చేరుకుని క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టారు. కలెక్టర్ లగచర్ల గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని, అధికారులపై దాడి, ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన తీరును కమిషన్ అధికారులు స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తమపై చేపట్టిన దౌర్జన్యాలను స్థానికులు వివరిస్తూ కమిషన్ ముందు వారి గోడు వెళ్లబోసుకున్నారు. అర్ధరాత్రి తమ ఇళ్లలోకి చొరబడి పోలీసులు తమ వాళ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారని వివరించారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు ఇళ్లకు వచ్చినప్పుడు మహిళా పోలీసులు ఉన్నారా, అరెస్టు చేసిన వారిని కొట్టారా అని అధికారులు ఆరా తీశారు. దాడి జరిగిన రోజు పోలీసులు తమపై కూడా దాడి చేశారని, ఇంకా ఆ దెబ్బలకు నొప్పులతో బాధపడుతున్నామని స్థానికులు వివరించారు. తామంతా అణగారిన వర్గాలకు చెందిన వారమని, తమకు న్యాయం చేయాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ప్రదీప్. తమ వారిని కట్టుబట్టలతో తీసుకెళ్లారని రోటిబండ మహిళలు ఏదైతే నిన్న ఎన్హెచ్ఆర్సీ బృందం గ్రామాల్లో పర్యటించినప్పుడు వాళ్ళతో తమ గోడును వెళ్ళబెట్టుకున్నారు. ఏదైతే కట్టుబట్టలతో తీసుకెళ్లారని రోటిబండ తాండా మహిళలు వాపోయారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో నెగచర్ల రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండా మహిళలు జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఎదుట తమ గోడును వినిపించారు. పోలీసుల తీరుపై బాధితులు ఢిల్లీలో కమిషన్ లో ఫిర్యాదు చేయగా ఏదైతే ఈ దీనికి సంబంధించి కమిషన్ నిన్న ఏదైతే శనివారం ఆ గ్రామాల సభ్యుల బృందాన్ని పంపింది. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్, ఇన్స్పెక్టర్లు యతి ప్రకాష్ రావు, రోహిత్లతో కూడిన 4 బృందం రోటిబండ తాండా లగచర్ల గ్రామాల్లో పర్యటించి వాళ్ళ నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఏదైతే ఈ గ్రామాల్లో పోలీసులు దాడి తర్వాత తమను విచక్షణ రహితంగా కరెంటు తీసేసి ఏదైతే ఆడవారిని కూడా చూడకుండా తమ ఇంట్లో జ్వరబడి తలుపులు పలగొట్టి జ్వరబడి తమ వారిని తీసుకెళ్లారని, అయితే దాడికి తమకు సంబంధం లేకపోయినా కానీ పోలీసులు లాక్కెళ్లడం చూస్తే మాకు భయం వేసిందంటూ కూడా వాళ్ళ ముందు వాపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఏదైతే ఈ దీనికి సంబంధించి దాడి తర్వాత పోలీసుల తీరుపై తమకు భయాందోళన కూడా కలిగిందంటూ కూడా వాళ్ళు వాపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కమిషన్ సభ్యులు వారికి సంబంధించిన పూర్తి వివరాలు వారితో మాట్లాడి ఏదైతే నిన్న దాదాపు
ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు వాళ్ళతో విచారణ జరిపి వాళ్ళు ఏదైతే చెప్పిన వివరాలు కూడా రాసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ రోజు ఏదైతే అరెస్ట్ అయినా మిగతా రైతులను ఏదైతే కలిసేందుకు సంగారెడ్డి జైలుకు కూడా ముగ్గురు బృందం అంటే ముగ్గురు ఎన్హెచ్ఆర్సీ బృందంతో కూడిన బృందం ఈ రోజు సంగారెడ్డి జైల్లో కూడా రైతులతో మాట్లాడనుంది. దీనికి సంబంధించి రేపు కూడా మరికొంత సమాచారం కూడా సేకరించింది. మొత్తం మీద 3 రోజుల పాటు ఎన్హెచ్ఆర్సీ బృందం ఏదైతే రోటిబండ తాండా బాధితులు ఏదైతే సమావేశమై వారి ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వారు చెప్పింది రాసుకెళ్లి ఏదైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ సమర్పించున్నారు. దీనిపై కూడా ఇప్పటికే ఏదైతే పలు సంఘాలు ఏదైతే సిపిఎం సిపిఐ కానీ మహిళా సంఘాలు కానీ బీజేపీ కానీ ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి వారి పట్ల సానుకూలంగా ఏదైతే స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఆర్సీ బృందం కూడా నిన్న గ్రామాల్లో పర్యటించి వాళ్ళతో కూలంకషంగా చర్చించి ఎలా జరిగింది సంఘటనపై పూర్తి వివరాలు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు కూడా సంగారెడ్డికి వెళ్లి వారితో ఏదైతే అరెస్ట్ అయిన వారితో కూడా వారి వివరాలు కూడా సేకరించి రేపు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగనుందని కూడా మనకు తెలుస్తా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. Hey!